హైదరాబాద్లో రోజు రోజుకు నీటి సమస్య తీవ్రమవుతోంది. పలు చోట్ల నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ట్యాంకుల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్ని ఏరియాల్లో నీటి కోసం ప్రజలు ధర్నాలే చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తాగునీటిని ఇష్టారాజ్యంగా వృధా చేస్తున్నారు. బైక్లు, కార్లు కడుగుతూ వేస్ట్ చేస్తున్నారు. దీంతో నీటి వృధాపై పలువురు సోషల్ మీడియా వేదికగా జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అటు తాగునీటి దుర్వినియోగంపై జలమండలి అధికారులు కొర్రా జులిపిస్తున్నారు. నీరు వృధా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారి వృధా చేస్తే జరిమానా విధిస్తున్నారు. రెండోసారి కూడా పట్టుబడితే కుళాయి కనెక్షన్ కట్ చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ పరిధిలో నీటిని వృధా చేసిన 3 ఫైన్ వేశారు. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇదే అంశంపై అప్డేట్స్ ఇస్తారు. సాయి, సమ్మర్ వస్తుందంటేనే వాటర్ కష్టాలు మొదలవుతాయి. సో అయితే జలమండలి అధికారులు హైదరాబాద్లో తాగునీటిని అంటే మంజీరా వాటర్ను క్రమం తప్పకుండా కూడా కొంత వదులుతూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా దాన్ని ప్రజలు వేస్టేజ్ చేస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి కార్లను కడగడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి, ఇల్లు మొత్తం కడగడానికి వీటన్నిటి కూడా వాడుతున్నారు. సో దానిపైన అధికారులు ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు. సో హైదరాబాద్లో ముఖ్యంగా వాటర్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది. సో మనతో పాటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి ఇన్స్పెక్షన్లో ఎట్లా వాటర్ వేస్టేజ్ గుర్తించారు? ఏంటంటే ఇప్పుడు మనకు డైలీ సప్లై టైమింగ్లో మన లైన్మెన్స్తో పాటు మేము కూడా తిరుగుతూ ఉన్నాము. ఎండి గారి ఆదేశాల ప్రకారం ఎవరైతే మన మంజీరా నీళ్ళతోటి ఇట్లా కార్లు కడగడం కానీ, తర్వాత వేస్టేజ్ వాకిలు కడగడం అట్లా వేస్ట్ చేస్తే ఇమీడియట్గా మేము వాళ్ళకు 1000 రూపీస్ జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అందరికి మేము అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. ఎక్కువ శాతం నీరు వృధా చేయకుండా మన నాగార్జున సాగర్, కృష్ణా నుంచి మనము హైదరాబాద్కి చాలా నీటిని తరలిస్తున్నాం. ఎన్నో విధాలుగా కష్టపడి అటువంటి నీటిని వృధా చేసుకోవద్దని చెప్పేసి మేము ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ఒకవేళ వాటర్ వేస్ట్ అయితే మాత్రం మేము ఒకటేసారి జరిమానా విధిస్తున్నాము. ఇంకొక రెండోసారి కూడా అట్లా చేసినట్టయితే వాటర్ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ చేసేసి చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాం. సో ముఖ్యంగా మార్నింగ్ ఉదయం పూటనే వాటర్ను మీరు రిలీజ్ చేస్తారు. సో ఆ టైంలో సంపులు మొత్తం నింపుకుంటారు. సంపులు నింపిన తర్వాత ఎట్లా వేస్టేజ్ గుర్తిస్తున్నారు? అంటే మనకు సప్లై టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్ మార్నింగ్ అందరూ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం 6 o'clockకే స్టార్ట్ చేస్తాం. 6 o'clockకే మనకి వాటర్ అదంతా వీళ్ళు పట్టుకుంటారు. ఫస్ట్ పట్టుకున్న తర్వాత మనం ఎక్కువ ఎవరైతే వేస్టేజ్ ఎక్కువ ఉందో ఆ ఏరియాలో కూడా సప్లై టైమింగ్ తక్కువ చేస్తున్నాం అనమాట. అట్లా వేస్టేజ్ చేయకుండా వాళ్ళకు చెప్తా ఉన్నాం. ఇదైతే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అంటే మంజీరా వాటర్ని కొంత టైం చూసుకొని కూడా వదులుతూ ఉంటారు. అయినప్పటికీ వాటిని కూడా ఇంట్లో ఉన్నటువంటి అవసరాల మేర నిమిత్తం వాడిన తర్వాత మళ్ళీ బయట మొత్తం వాకిలి కడగడము, కార్లు వాష్ చేయడము, బైకులు వాష్ చేయడము, అలాగే మొక్కలకు నీళ్ళు పట్టడం, ఇట్లా చాలా వాటర్ వేస్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఇంటికి సరిపడా వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటికి సరిపడా వాటర్ను కూడా వేస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. ఎందుకంటే రానున్నది ఎండాకాలం. ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేటువంటి డెడ్ స్టోరేజ్కు చేరుకుంటుంది. సో ఇప్పటికైనా కూడా వాటర్ను వేస్టేజ్ చేయకండి అనేటువంటిది జలమండలి అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే వాటర్ ఉంటేనే ఎక్కడైనా కూడా జీవరాశులు కూడా బతుకుతాయి. సో అటువంటి వాటర్ను పూర్తిగా వేస్టేజ్ చేస్తుంటే మళ్ళీ బతకడానికి కూడా కష్టంగా మారుతుంది అనేటువంటిది అధికారులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.